సో ఫ్యూచర్ లో ఈ ఏరియా చాలా ఒక కీ జంక్షన్ గా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్ కు సంబంధించినటువంటి ఎగ్జిట్స్ కూడా ఇక్కడే కనెక్ట్ అవుతున్నాయి. కరెక్ట్. అది అది చూస్తే మీరు ప్లాన్ చేశారా లొకేషన్? అంటే డెఫినెట్ గా అంటే ఓవరాల్ మ్యాప్ చూసినప్పుడు మాస్టర్ ప్లాన్ అమరావతిది మాస్టర్ ప్లాన్ చూసినప్పుడు ఎందుకో ఈ కాజా టోల్ ప్లాజా చుట్టుపక్కల అంతా కూడాను ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ పవర్ హౌస్ అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఈ బటర్ఫ్లై జంక్షన్ రావటం, నేషనల్ హైవే ఉండటం, ప్లస్ అట్లానే మన రామకృష్ణ టవర్స్ కూడాను కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఐ థింక్ ఈ మేజర్ ఎంప్లాయర్ ఎవరన్నా వస్తే కనుక ఒకటి ఐటీ హబ్ కింద ఐటీ టవర్స్ కింద ఇమీడియట్ గా రెడీ చేయగలిగేది అదొకటి. అండ్ సబ్సిక్వెంట్ గా రెసిడెన్షియల్ టవర్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి రెడీగా. 6 months to 9 months లో రెడీ చేయొచ్చు వాళ్ళు. మెజారిటీ సివిల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయి ఉన్నాయి కాబట్టి అందుకని ఐ హావ్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ నాకున్న గ్లోబల్ ఎక్స్పీరియన్స్ తో ఈ ఏరియా అంతా కూడాను. ఇక్కడ మంగళగిరి ఐటీ హబ్ కూడా ఉంది నియర్ బై మంగళగిరి. ఆల్రెడీ ఏపీఐసి టవర్ కూడా అక్కడే ఉంది. కరెక్ట్. అంటే ఎయిమ్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ హెల్త్ సెక్టర్ లో. ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది, ఎన్ఆర్ఐ కాలేజ్ కాకుండా మీరు కొంచెం ముందుకెళ్తే కనుక మణిపాల్ హాస్పిటల్, 3 మేజర్ హాస్పిటల్స్ ఉన్నాయి మన సైడ్ దగ్గరలో. ఎన్ఆర్ఐ హాస్పిటల్, ఎయిమ్స్ అండ్ మణిపాల్, 3 ప్లస్ కాలేజెస్. మీరు వివిఐటి మనకి దగ్గర మన సైడ్ ఇటు సైడ్ వెళ్తే నంబూరు దగ్గర వివిఐటి ఉన్నది మనకి. అమరావతిలోకి వెళ్ళారు అని అంటే మీకు ఎస్ఆర్ఎం ఈ యూనివర్సిటీస్ అన్ని కూడా అమరావతిలో ఉన్నాయి. అండ్ ప్లస్ ఇక్కడ మన ఇన్నర్ రింగ్ రోడ్ టు అవుటర్ రింగ్ రోడ్ కనెక్షన్ కోకా రోడ్ అని చెప్పి పాపులర్ అవుతుంది ఇప్పుడు అది. కాజా టోల్ గేట్ దాటేసాం సార్. ఇప్పుడు కాజా టోల్ గేట్ దాటామంటే ఆల్మోస్ట్ ఇది గుంటూరు వైపు వచ్చేసాం. కరెక్ట్. ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది మన ట్రై సిటీ? కాజా టోల్ రోడ్ నుంచి 1.3 kilometers డిస్టెన్స్ వైజ్. అండ్ ఇదేమో మన నాగార్జున యూనివర్సిటీ వెస్ట్ గేట్. ఇది కరెక్ట్. ఎగ్జాక్ట్లీ మనకి నాగార్జున యూనివర్సిటీ బ్యాక్ సైడ్ వస్తుంది ప్రాజెక్ట్. సో ఇప్పుడు మనం రామకృష్ణ వెనూజియాలోకి ఎంటర్ అవుతున్నాం. ఇదే కదా ఎంట్రన్స్ మనకు కూడా? మనకు కూడాను ఎంట్రన్స్ ఇదేనండి. సో ఈ రెండు కూడాను సిఆర్డిఏ రోడ్స్ అన్నమాట. ఓకే.